గుండెల మీద చేసుకొని యెస్ నేను క్వాలిఫై అయిపోతానని కాన్ఫిడెంట్‌గా చెప్పొచ్చు. దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ స్ట్రాటజీ ఫర్ సీసాట్. ఐఐటియన్సే ఫెయిల్ అవుతున్నారు. దెన్ నాన్ మ్యాథ్స్ బ్యాక్‌గ్రౌండ్ వాళ్ళు సో దే ఆర్ నాట్ ప్రాపర్ అడ్మినిస్ట్రేటర్స్. వాళ్ళకి ఒక డిస్ట్రిక్ట్‌ని ఇచ్చేసి ఐఏఎస్ అవ్వమని చెప్పడం, లేకపోతే ఒక డిస్ట్రిక్ట్ పవర్ ఇచ్చేసి ఎస్పీ అవ్వమని చెప్తే, సో 10థ్ క్లాస్ మీదే కదా క్వెషను. మ్యాథ్స్, నాన్ మ్యాథ్స్ డిస్క్రిమినేషన్ ఎక్కడుంది? ఏదైనా ఉంటే అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ వచ్చింది ఎవరైనా సరే సీసాట్ చేయొచ్చు. ఓహ్! ఎగ్జామ్ హాల్ స్ట్రాటజీయా? ఓకే. ఇట్స్ న్యూ అండ్ ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ ప్రాక్టికల్. స్టిల్ దే ఆర్ నాట్ కాన్ఫిడెంట్ దట్ దే విల్ క్లియర్ ద సీసాట్ ఎగ్జామ్. మేము బ్యాంక్‌లో చాలా స్పీడ్ చేస్తాం తెలుసా? మాకు అక్కడ క్వెషన్‌కి ఇఫ్ యూ టేక్ ద బ్యాంక్ ఆర్ ఎస్ఎస్‌సి ఎగ్జామినేషన్ క్వెషన్ క్యారీస్ ఓన్లీ 36 సెకండ్స్. Hello everyone. I'm here with Amarnath Imani sir, who is an expert faculty in CSAT. In this podcast, we'll discuss about the problems that students are facing in CSAT. Hello sir, how are you? Fine, thank you. Sir, CSAT is a very important aspect in civil services. My question to you is, sir, మెయిన్‌గా సివిల్ సర్వీసెస్‌లో ఇంపార్టెన్స్ అనేది లా అండ్ ఆర్డర్‌కి ఇస్తారు, అడ్మినిస్ట్రేషన్‌కి ఇస్తారు, దెన్ ఫైనాన్సెస్ దట్ ఈస్ ఆల్ ద వర్క్ దట్ పీపుల్ విల్ డూ. బట్ ఇవన్నీ చేసే వాళ్ళకి ఈ ఆస్పెక్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ ఉండాలి. మరి వీళ్ళకి సీసాట్ దాని తర్వాత లాజికల్ రీజనింగ్ ఇవన్నీ ఎందుకు సార్? వాట్ ఈస్ ద రెలెవెన్స్ ఆఫ్ సీసాట్ ఇన్ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్? Actually, this is a common question for most of the students. They feel that we are going for civil services, we want to become an IAS officer or IPS officer. Why should we go for CSAT examination? మాకు జిఎస్ కావాలి, హిస్టరీ కావాలి, లేదంటే ఎట్సెట్రా ఎట్సెట్రా. ఇది చాలా మందికి ఉండే డౌట్. ఐ విల్ సే దట్ ద ఆన్సర్ ఇస్ ఇన్ 2 లేయర్స్. లేయర్ 1 ఇస్ ఇప్పుడు మనకి లైఫ్‌లో ఏది ఇంపార్టెంట్, ఏది అన్‌ఇంపార్టెంట్ అనేది ఒకటి మనం స్ట్రాటజిక్‌గా సెలెక్ట్ చేసుకోవాలి. నెంబర్ 2 వచ్చేసరికి సో ఏదైనా ఒకటి చేయాలి అంటే ఇఫ్ యూ వాంట్ టు కమ్ ఔట్ విత్ ఎ సొల్యూషన్ అంటే ఇఫ్ యూ బికమింగ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. దట్ ప్రాబ్లమ్స్ యూ హ్యావ్ టు కమ్ ఔట్ విత్ ఎ యూనిక్ ఐడియా, యూనిక్ సొల్యూషన్. దట్ సొల్యూషన్ రిక్వైర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ విచ్ కమ్స్ అండర్ సీసాట్. సో అంటే మీరు ఎంత చదివినా సరే సీసాటే ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ చెప్తుంది. కాబట్టి సీసాట్ ఈస్ మ్యాండేటరీ టూ లేయర్స్‌లో. అంటే ఇక్కడ మనం లేయర్ 1 మనం చూస్తే ఒకసారి సో సీసాట్ ఏం చెప్తుంది అంటే ఆల్రెడీ ఒక స్టూడెంట్ సపోజ్ లాస్ట్ టైమ్ సివిల్స్ టాపర్ ఆదిత్య శ్రీవాత్సవ్ కావచ్చు, అంతకుముందు అనన్య రెడ్డి కావచ్చు, ఎట్సెట్రా ఎట్సెట్రా వీళ్ళు ఎవరిని తీసుకున్నా కూడా పేపర్ 1 రాసి వచ్చిన తర్వాత దే ఆర్ ద టాపర్స్ ఆఫ్ నేషన్. స్టిల్ దే ఆర్ నాట్ కాన్ఫిడెంట్ దట్ దే విల్ క్లియర్ ద సీసాట్ ఐ మీన్ దే విల్ క్లియర్ ద జిఎస్ పేపర్. ఆ స్ట్రెస్ 9:30 టు 11:30 రాసిన స్ట్రెస్‌ని క్యారీ ఫార్వర్డ్ చేస్తూ సీసాట్‌ని మేనేజ్ చేయగలగాలి. ఇంత చిన్న స్ట్రెస్‌ని వాట్ వి సే మేనేజ్ చేయలేని వాళ్ళు రేపు ఒక సీఎం మీటింగ్ ఉంటుంది, లేదంటే కలెక్టర్స్ మీటింగ్ ఉంటుంది, లేకపోతే ఒక ఎమ్మెల్యేస్ వస్తారక్కడ, లేకపోతే పబ్లిక్ వస్తారు. ఎవరికి ఏ ప్రయారిటీ ఇవ్వాలి? ఆ స్ట్రెస్‌ని ఎలా హ్యాండిల్ చేయాలి? అనేది దే ఆర్ అనేబుల్ టు ఐడెంటిఫై. ఇక్కడ ఆ 2 అవర్స్ తీసుకున్న స్ట్రెస్‌ని రిలీవ్ కాకముందు ఇంకో స్ట్రెస్ స్టార్ట్ అవుతుంది. దట్ ఈస్ నోన్ యాస్ సీసాట్. దీన్ని వాళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తారు అనేది మనం చూడకపోతే సో దే ఆర్ నాట్ ప్రాపర్ అడ్మినిస్ట్రేటర్స్. వాళ్ళకి ఒక డిస్ట్రిక్ట్‌ని ఇచ్చేసి ఐఏఎస్ అవ్వమని చెప్పడం, లేకపోతే ఒక డిస్ట్రిక్ట్ పవర్ ఇచ్చేసి ఎస్పీ అవ్వమని చెప్తే పబ్లిక్ విల్ సఫర్. కాబట్టి దే హావ్ టు చెక్ ఇట్ నంబర్ 1. నంబర్ 2 సో ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ వై సీసాట్ వాస్ గివెన్ ఇన్ ఎగ్జామినేషన్ ఇస్ సో మనకి ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ అని ఒకటి ఉంటుంది. దాంట్లో స్టెప్స్ కొన్ని ఉంటాయి. నంబర్ 1 ఐడెంటిఫై ద ప్రాబ్లమ్. క్లియర్‌లీ పిన్ పాయింట్ లెవెల్‌లో ఐడెంటిఫై చేయాలి. పిన్ పాయింట్ లెవెల్‌లో ఐడెంటిఫై చేసిన తర్వాత సో చాలామందికి చాలా ప్రాబ్లమ్స్‌కి సొల్యూషన్స్ తెలుసు. కానీ ఏ క్వెషన్‌కి ఏది చేయాలో తెలీదు. లేదంటే చాలా ప్రొసీజర్స్ తెలుసు. ఏ క్వెషన్‌కి ఏ ప్రొసీజర్ వాడాలో తెలీదు. అంటే దే ఆర్ నాట్ ఏబుల్ టు ఐడెంటిఫై ద బెస్ట్ ప్రొసీజర్ ఫర్ టు ఇంప్లిమెంట్. ఈ సీసాట్‌లో ఏం చెప్తామంటే అక్కడ ఇన్‌పుట్స్ తీసుకోండి. మనం సీసాట్‌లోనో లేకపోతే ఇంతకుముందు చదువుకున్న ఇంటర్మీడియేట్ లేకపోతే 10థ్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్ చేసేటప్పుడు క్వెషన్‌లో ఇచ్చిన డేటానే మన ఇన్‌పుట్ అంటాం. రియల్ లైఫ్‌లో మన సర్కమ్‌స్టాన్సెసే మన ఇన్‌పుట్స్. ఈ రెండిటిని తీసుకున్నాక దే హావ్ టు ఫైండ్ ద బెస్ట్ సూటబుల్ ప్రొసీజర్ ఫర్ ఇట్. అండ్ ఆఫ్టర్ దట్ దే హావ్ టు ఎగ్జిక్యూట్ ఇట్. ఈ 4 స్టెప్స్ ఉంటాయి. ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీలో. ఈ 4 స్టెప్స్‌ని మనకు నేర్పించేది సీసాట్. అక్రాస్ ద నేషన్ ఇఫ్ యూ గో ఫర్ ఎ గవర్నమెంట్ జాబ్ ఆర్ ఎ ప్రైవేట్ జాబ్ లైక్ ప్రైవేట్ జాబ్స్ అంటే ఈవెన్ సాఫ్ట్‌వేర్ జాబ్స్‌లోకెళ్ళినా కూడా ఈవెన్ ఒక బ్యాంక్‌లో ఒక స్కావెంజర్‌కి ఎగ్జామ్ కండక్ట్ చేసి రిక్రూట్ చేయాలన్నా కూడా దే నీడ్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ. కాకపోతే సివిల్ సర్వీసెస్‌లో ఇచ్చే లెవెల్ లేకపోతే అట్ ద సేమ్ టైమ్ ఒక స్కావెంజర్‌కి ఇచ్చే లెవెల్ డిఫరెంట్‌గా ఉంటాయి.
ఓకే. ఇక్కడ ఫండమెంటల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. దాని మీద ఫోకస్ చేయడం కోసం ఈ సీసాట్ అనే దాన్ని ఎగ్జామ్‌లో పెట్టడం జరిగింది. దీని మీద చాలా సార్లు ఆందోళన చేశారు తీసేద్దామని. బట్ స్టిల్ ఇట్ విల్ నెవర్ బి రిమూవ్డ్. ద రీజన్ బిహైండ్ ఇట్ ఈస్ దిస్ ఈస్ ద కాన్సెప్ట్. ట్రూ. ట్రూ. సార్ మీరు చెప్పారు సీసాట్ ఈస్ రియలీ ఇంపార్టెంట్ ఫర్ బికమింగ్ ఎ సివిల్ సర్వెంట్. కానీ సార్ జనరల్‌గా ఇస్తే చాలు. జనరల్ టెస్ట్ ఏదైతే ఉంటుందో అది చేస్తే చాలు. బట్ ఓవర్ ది ఇయర్స్ మనం ప్రీవియస్ ఇయర్ పేపర్స్ క్వెషన్ చూస్తే ద లెవెల్ ఆఫ్ టఫ్‌నెస్ ఈస్ ఇంక్రీజింగ్ బై ది ఇయర్. నేను ఐ హావ్ సీన్ ఐఐటీయన్స్ ఫెయిలింగ్ ఎట్ సీసాట్. ఎగ్జాక్ట్‌లీ. అంటే ఈ టఫ్‌నెస్‌కి రీజన్ ఏంటి? అండ్ ఐఐటీయన్స్ ఫెయిల్ అవ్వడానికి రీజన్ ఏంటి? ఐఐటీయన్సే ఫెయిల్ అవుతున్నారు. దెన్ నాన్ మ్యాథ్స్ బ్యాక్‌గ్రౌండ్ వాళ్ళు వి కాంట్ ఇమాజిన్. రైట్ ఎగ్జాక్ట్‌లీ. యెస్. ఎగ్జాక్ట్‌లీ థింగ్ ఏంటి అంటే సీసాట్ లెవెల్ ఆఫ్ డిఫికల్టీ పెంచుతున్నాడు అనే దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ స్ట్రాంగ్‌లీ కండెమ్ ఇట్. దాన్ని ఖండిస్తున్నాను నేను. ఎందుకు అంటే సీసాట్ బేసిక్ లెవెల్ ఆఫ్ క్వెషన్స్‌ని బాగా ఇస్తున్నాడు. లేదా ఒక టాపిక్‌ని ఇంకో టాపిక్స్‌తో మిక్స్ చేసి మనకు క్వెషన్స్ ఇస్తున్నాడు. అంటే ఇప్పుడు సపోజ్ మనకి 10థ్ క్లాస్ ఇంటర్మీడియేట్‌లో కాలిక్యులస్, జామెట్రీ లాంటి టాపిక్స్ కూడా నేర్చుకున్నాం. కాలిక్యులస్‌లో ఇంటిగ్రేషన్, డిఫరెన్షియేషన్ నేర్చుకున్నాం. ఈ డిఫరెన్షియేషన్‌కి, స్పీడ్‌కి రిలేషన్ ఏంటి అంటే చెప్పలేరు స్టూడెంట్స్. ఇంటిగ్రేషన్ నేర్చుకున్నారు. ఇంటిగ్రేషన్‌కి, ఏరియాకి సంబంధం ఏంటి అనేది వాళ్ళు చెప్పలేరు. అసలు మ్యాథ్స్ పర్పస్ ఏంటి? రియలిస్టిక్‌గా మ్యాథ్స్‌కి అసలు పర్పసే లేదు. మ్యాథ్స్ ఈజ్ జీరో వితౌట్ ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ ఆర్ బాటనీ ఆర్ జువాలజీ ఆర్ సమ్‌వేర్ ఎల్స్. ఏం చేసుకోవాలి నేను 5+4 = 9 అని తెలుసుకున్నాను. నా జేబులో రూ. 5 ఉన్నాయి, రూ. 4 ఉన్నాయి. 2 కలిపితే రూ. 9 నా జేబులో ఉన్నాయని తెలిసినప్పుడు కదా నాకు ఉపయోగం. సో మ్యాథ్స్ ఈజ్ జీరో వితౌట్ హావింగ్ ఇట్స్ అప్లికేషన్. మ్యాథ్స్ హాస్ బ్యూటిఫుల్ అప్లికేషన్స్ ఎస్పెషల్లీ ఇన్ ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎట్సెట్రా. మోస్ట్‌లీ ఇన్ ఫిజిక్స్. వెలాసిటీ టైమ్ కర్వ్ తీసుకొని, ఆ కర్వ్‌లో డిస్టెన్స్ ట్రావెల్డ్ ఎంత? లేదా డిస్ప్లేస్‌మెంట్ ఎంత అని అడిగినప్పుడు వి నీడ్ టు యూజ్ ఇంటిగ్రేషన్ యాక్చువల్లీ. అంటే అక్కడ ఏరియా కనుక్కోవాలి, ఇంటిగ్రేషన్ వాడాలి. ఈ విషయాన్ని స్టూడెంట్ మర్చిపోతున్నాడు. అంటే హి ఈస్ టేకింగ్ దట్ ఇంటిగ్రేషన్ ఇస్ ఎ సెపరేట్ టాపిక్. వెలాసిటీ కర్వ్ అనేది వెలాసిటీ టైమ్ కర్వ్ అనేది ఒక డిఫరెంట్ టాపిక్ ఇన్ ఫిజిక్స్. సో జామెట్రీలో ఏరియా అనే కాన్సెప్ట్ ఒక డిఫరెంట్ టాపిక్. కానీ క్వెషన్ ఏమవుతుంది? ఈ 3 కలిపితే వస్తుంది. స్టూడెంట్‌కి ఏమవుతుందంటే 3 కలపడం వల్ల దే ఫీల్ దట్ వాట్ ఈస్ దిస్? ఇట్స్ ఎ వెరీ డిఫికల్ట్ క్వెషన్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ మైండ్‌లో అది లేదు. కానీ రియల్ లైఫ్‌లో ఒక సీఎంఓ, ఒక పీఎంఓ ఒక పథకం స్టార్ట్ చేసినప్పుడు దాని ఇంపాక్ట్ ఎక్కడి వరకు ఉంటుంది? దాని ఇన్‌ఫ్లూయెన్స్ ఎక్కడి వరకు ఉంటుంది? దీన్ని మల్టిపుల్ డైమెన్షన్స్‌లో థింక్ చేయాలి. వేరే దాన్ని దీనికి మిక్స్ చేయాలి. దీన్ని వేరే దానికి మిక్స్ చేయాలి. మరి ఇవన్నీ ఉంటాయి కదా! ఆ లెవెల్ రీచ్ అవ్వాలి అంటే వి నీడ్ టు ఫోకస్ ఎ లాట్ ఆన్ ఇట్. సో, ఇప్పుడు సపోజ్ క్యాలెండర్స్ అని ఒక టాపిక్ తీసుకొని చాలామంది చేసేస్తారు. వాళ్ళకి 7తో డివైడ్ చేస్తే రిమైండర్, ఆడ్ డేస్ అని ఒక కాన్సెప్ట్ బాగా తెలుసు. ఐ థింక్ రీసెంట్ 2023లో ఇచ్చాడు క్వెషన్. మనకి అర్థమెటిక్‌లో నంబర్ సిస్టమ్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. నంబర్స్ అంటాం. దీంట్లో రిమైండర్స్ అని ఒక టాపిక్ ఉంటుంది. ఇప్పుడు మనకి ఎగ్జామ్‌లో ఏం చేశాడంటే 10 డేస్ తర్వాత ఏ రోజు అని అడిగాడు. అంటే ఇక్కడ 7తో డివైడ్ చేసి రిమైండర్ చేయాలి. ఆడ్ డేస్ అనే కాన్సెప్ట్ స్టూడెంట్‌కి తెలుసు. బికాజ్ క్యాలెండర్స్‌లో తను చదువుకున్నాడు. కానీ ఇక్కడ 10 7తో డివైడ్ చేసే రిమైండర్ ఎంత అనే కాన్సెప్ట్‌ని నంబర్స్‌లో తను చదువుకున్నాడు. కానీ తనకు గుర్తు రాలేదు. ఎందుకంటే ఇది క్యాలెండర్స్ టాపిక్. ఇది నంబర్ సిస్టమ్ కాదు. స్టూడెంట్ మైండ్ సెట్‌లో అలా ఉంది. ఇంటర్‌లింకింగ్ లేదు. యెస్. ఇంటర్‌లింకింగ్ లేదు. పేపర్ డిఫికల్ట్ అని స్టూడెంట్స్ ఎందుకు చెప్తున్నారంటే ఇంటర్‌లింకింగ్ అక్కడ కనపడుతుంది. వాళ్ళు డిఫికల్ట్ అంటున్నారు. ఉన్నదంతా బేసిక్ లెవెల్ క్వెషన్స్. ఇప్పుడు 4 ఆడ్ నంబర్స్‌ని సమ్ చేస్తే ఆ సమ్ 4తో డివిజిబుల్ అవుతుందా లేదా అని క్వెషన్ అడిగినప్పుడు స్టూడెంట్ అవుతుందా? లేదా? అని ఆలోచిస్తున్నాడు. తన దగ్గర ఉన్న నాలెడ్జ్‌ని చెక్ చేస్తున్నాడు. 4 ఆడ్ నంబర్స్ అన్నప్పుడు 1, 3, 5, 7 తీసుకుంటా 4 ఆడ్ నంబర్స్. వాటిని సమ్ చేసి చెక్ చేస్తా. ఇంకొకసారి కన్ఫర్మేషన్ కోసం 3, 5, 7, 9 తీసుకుంటా. కన్ఫర్మేషన్ ట్రై చేస్తా. అంటే ఇలా ప్రాక్టికల్‌గా ట్రై చేయడానికి దే ఆర్ నాట్ రెడీ. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా మనకు ప్రీవియస్ ఎగ్జామ్స్‌లో క్వెషన్సే. లాస్ట్ 2, 3 ఇయర్స్‌లోనే. వేర్ ద స్టూడెంట్స్ ఫెల్ట్ దట్ ద పేపర్ ఈస్ వెరీ డిఫికల్ట్. అంటే పేపర్ డిఫికల్టా కాదా అంటే ఐ విల్ నెవర్ సే దట్ ద పేపర్ ఈస్ డిఫికల్ట్. ఎగ్జాక్ట్‌లీ స్పీకింగ్ సీసాట్ సిలబస్ ఎంతండి? 10థ్ స్టాండర్డ్ సిలబస్. 10థ్ స్టాండర్డ్ సిలబస్‌లో హౌ టు వి గెట్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ క్వెషన్స్? మోస్ట్ డిఫికల్ట్ క్వెషన్స్ అని స్టూడెంట్స్ చెప్తున్నారు అంటే దట్ ఈస్ ల్యాక్ ఆఫ్ దేర్ ప్రాక్టీస్ అండ్ ల్యాక్ ఆఫ్ దేర్ అప్లికేషన్. ఇప్పుడు మీరు అన్నారు కదా ఐఐటియన్స్. ఎక్కువ మంది ఇంజినీరింగ్ స్టూడెంట్స్ సీసాట్‌ని ఈజీగా తీసుకుంటారు. ఇందులో నిజంగా ఈజీ కొంతమందికి ఉంటుంది. కొంతమందికి ఉండట్లేదు. నిజంగా మనం ఒకసారి అంటే కొంచెం ఇంటర్ రిలేటెడ్‌గా మాట్లాడుకుంటే గేట్ వైపు వెళ్ళాలి. గేట్ ర్యాంక్ కూడా నేను క్రాక్ చేయగలను అనే పరిస్థితిలో ఏ స్టూడెంట్ అయితే ఉన్నాడో, ఆ స్టూడెంట్ సీసాట్ ఈజీగా క్లియర్ చేస్తాడు. ఎందుకంటే తన మైండ్ ఎప్పుడు బేసిక్సు, ఫండమెంటల్సు, అప్లికేషన్సు ఆ వర్షన్‌లో తిరుగుతూ ఉంటుంది. ఐఐటీయన్స్ అనేది డ్యూ టు ఓవర్‌లుక్ అండ్ మోరోవర్
ఈ ఫండమెంటల్ కాన్సెప్ట్స్ని ఇంటర్రిలేట్ చేయడంలో ఎక్కడ పోయినా సరే పోతుంది అంతేనండి. ఏది ఐఐటీ అని ఏముంది, లేకపోతే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ ఏముంది. సో 10th క్లాస్ మీదే కదా క్వశ్చన్. మ్యాథ్స్ నాన్ మ్యాథ్స్ డిస్క్రిమినేషన్ ఎక్కడ ఉంది? ఏదైనా ఉంటే అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ వచ్చింది ఎవరైనా సరే సీసెట్ చేయొచ్చు. సార్ ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం అది స్ట్రాటజీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ నాలెడ్జ్ అన్నట్టు ఉంది. సో వాట్ ఈస్ ది స్ట్రాటజీ దట్ యూర్ టాకింగ్ అబౌట్? సో స్ట్రాటజీ అంటే ఇక్కడ స్ట్రాటజీని మనం 2 రకాలుగా తీసుకోవాలండి. ఒకటి ప్రిపరేషన్ స్ట్రాటజీ, 2 ఎగ్జామ్ హాల్‌లో స్ట్రాటజీ. ఈ 2 చాలా ఇంపార్టెంట్. ఓహ్! ఎగ్జామ్ హాల్ స్ట్రాటజీయా? ఓకే. ఇట్స్ న్యూ అండ్ ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ ప్రాక్టికల్. ఇప్పుడు ప్రిపరేషన్ స్ట్రాటజీ వచ్చేసరికి ఏమవుతుందంటే స్టూడెంట్స్ ఏం చేస్తారు, ఒక క్వెషన్ తీసుకుంటారు. సపోజ్ లాస్ట్ టైమ్ వచ్చిన 1 నెంబర్ క్వెషన్‌లో క్వెషన్ తీసుకుంటారు. ఆ క్వెషన్ చూడంగానే వాళ్ళకి ఫీజులు ఎగిరిపోతాయి. వెంటనే దే ఫీల్ దట్ సీసాట్ ఈస్ వెరీ డిఫికల్ట్. వీ హావ్ టు గో ఫర్ క్యాట్ ఎగ్జామినేషన్. ఆ లెవెల్ డిఫికల్టీకి వెళ్ళిపోయిందని చెప్పి క్యాట్ బుక్స్ తీసి చదువుతారు. ఈ క్యాట్ అనేది చాలా పెద్ద ఓషన్. ఫండమెంటల్స్‌లో పీక్స్‌లో ఉంటుంది. అది వీళ్ళు క్రాక్ చేయలేరు. సైమల్టేనియస్‌గా వీళ్ళకి జీఎస్ చాలా కావాలి. ఇంత జీఎస్‌ని చదువుతూ ఆ క్యాట్ క్వెషన్స్ చేయడం అనేది వర్కౌట్ కాదు. అంటే ఇక్కడ మరి వీళ్ళకి స్ట్రాటజీ ఉండాలి అనేది ఎలా ఉంటుంది అంటే, ప్రతి టాపిక్‌కి బేసిక్స్ రావాలి. అంటే ఆ బేసిక్స్ మీద సెపరేట్‌గా ఫోకస్ చేయాలి. ఎట్ ద సేమ్ టైమ్ ఈ బేసిక్స్ అయిపోయిన తర్వాత దీని అప్లికేషన్స్ వాళ్ళ మైండ్‌లో వాళ్ళు చేసుకున్న తర్వాత ఎక్స్‌క్లూజివ్‌గా ప్రీవియస్ క్వెషన్స్ తోటి వాళ్ళు ఒక వర్క్‌షాప్‌లో వాళ్ళకి వాళ్ళు కండక్ట్ చేసుకోవాలి. లేదా ఎవరైనా కండక్ట్ చేస్తే దాన్ని తీసుకోవాలి. ఆ ఎక్స్‌క్లూజివ్ పీవైక్యూస్‌లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, దే విల్ ట్యూన్ దేర్ బ్రెయిన్ దట్ హౌ ద ఎగ్జామినేషన్ విల్ బి గివెన్. ఆ టైంలో మనం ఎలా చేయగలం అనేది వాళ్ళు తెలుసుకుంటారు. అంతేగాని దీనికి ఓవర్‌గా 200 గంటలు, 300 గంటలు క్లాసెస్ చెప్పేస్తాము. లేదంటే మీరు వినేయండి అంటే ఇట్ డజంట్ వర్క్. ఓకే. అండ్ దట్ ఈస్ నాట్ ఈవెన్ దట్ మచ్ వర్తీ ఈవెన్. సో, ఐ ఫీల్ దట్ సీసాట్ టీచింగ్ అంటే ఒక లెస్ థాన్ 100 అవర్స్‌లో ఒక 70, 80, 90 అవర్స్ లోపు ఇట్ షుడ్ బి కంప్లీటెడ్. అంటే బేసిక్స్ ఒక సెట్టు, వర్క్‌షాప్ ఒక సెట్టు. దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ స్ట్రాటజీ ఫర్ సీసాట్. దిస్ ఈస్ ఫర్ ప్రిపరేషన్. ఇప్పుడు మనం ఎగ్జామ్ హాల్‌కెళ్తే చాలామంది స్టూడెంట్స్ ఏమంటారంటే 80 క్వెషన్‌లు, 120 నిమిషాలు. క్వెషన్‌కి 1 ½ మినిట్ అనుకుంటారు. నేను చాలా స్ట్రాంగ్‌గా చెప్తాను 3 నిమిషాలు క్వెషన్‌కి. ఎందుకంటే మనకు కావాల్సింది 200 మార్కులు కాదు. ఇక్కడ ఎంత ఎక్కువ వస్తే మీకు అంత మంచి ర్యాంక్ వస్తుందని లేదు. ఇట్స్ జస్ట్ ఏ క్వాలిఫైయింగ్ పేపర్. 66.66 పోనీ రౌండ్ ఫిగర్ 67 మార్క్స్ వస్తే క్వాలిఫై అయిపోతారు. 67 మార్క్స్ వస్తే క్వాలిఫై అయిపోతారన్నప్పుడు మనకి ఎన్ని మార్కులు రావాలి? 27 క్వెషన్‌లు కరెక్ట్‌గా అటెంప్ట్ చేసి 100% యాక్యురేట్‌గా ఉంటే గుండెల మీద చేసుకొని యెస్ నేను క్వాలిఫై అయిపోతానని కాన్ఫిడెంట్‌గా చెప్పొచ్చు. యూ కెన్ కాన్ఫిడెంట్‌లీ సే దట్ యాస్ ఐ విల్ క్వాలిఫై ద ఎగ్జామినేషన్. బట్ వి ఆర్ హ్యూమన్ బీయింగ్స్. దేర్ ఈస్ ఎ స్కోప్ ఆఫ్ స్మాల్ మిస్టేక్. ఆ స్మాల్ మిస్టేక్‌లో ఒక్క క్వెషన్ పోయినా అప్పుడు మనం డిస్‌క్వాలిఫై అయిపోతాం. టు ఓవర్‌కమ్ ఇట్ ఎక్కువ వద్దు. ఒక 40 స్ట్రాటజీ పెట్టుకోండి. 40 చేయండి. ఇప్పుడు మనం ఒకసారి లెక్కేసుకుందామా? 80 క్వెషన్‌లకి 120 నిమిషాలు. క్వెషన్ క్యారీస్ 1 ½ మినిట్. Now it is only 40 questions and we have 120 minutes of time. Each question carries 3 minutes of time. And students will say that, sir, some questions have 10 lines, 15 lines of question. So how it is sufficient in the examination hall? I'll say that there are some questions which have only 1 line. Compensate the time from here to there. Spend the time from here to there. Utilize. ఓకే. అది యూటిలైజ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒకసారి 40 క్వెషన్‌లని మనం పిక్ చేసుకోవాలి. 80 క్వెషన్‌లు మీ దగ్గర ఉన్నప్పుడు 40 క్వెషన్‌లని వైస్‌గా పిక్ చేసుకోవడమే నీ స్ట్రాటజీ. ఇక్కడ పాయింట్ ఒకసారి ఆలోచిద్దామా? ఒక ఐఏఎస్ ఆఫీసర్ దగ్గరికి కలెక్టర్ ఐ మీన్ వాట్ వి సే తన సబార్డినేట్స్ వస్తారు. పబ్లిక్ వస్తారు. తన సుపీరియర్స్ వస్తారు. అంటే ప్రిన్సిపల్ సెక్రటరీస్ కావచ్చు, లేకపోతే చీఫ్ సెక్రటరీ కావచ్చు, సీఎంలు కావచ్చు, మినిస్టర్స్ కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యేస్ అండ్ ఎంపీస్ వస్తారు. సో, వీటన్నిటిని ఒక రోజులో ఇంతమందిని కలవాలనుకున్నప్పుడు ఎవరికి యెస్ చెప్పాలి? ఎవరికి నో చెప్పాలి? యెస్ చెప్పేటప్పుడు యెస్ ఐ యామ్ రెడీ అని చెప్పొచ్చా? చెప్పకూడదా? నో చెప్పే వాళ్ళకి నో అని చెప్తే కుదురుతుందా? ఒక ఒక ఎంపీ వచ్చాడు, లేదంటే ఒక మినిస్టర్ వచ్చాడు. ఓకే. ఎమర్జెన్సీ వర్క్స్ ఉన్నాయి మీకు. యూ ఆర్ అనేబుల్ టు రెస్పాండ్. వాళ్ళకి నో చెప్పాలి. దాన్ని చాలా అందంగా చెప్పాలి. సో, సెగ్రిగేట్ చేసుకోవాలి. యూ హావ్ టు చూజ్. మీకు ఈ రోజున్న 100 పనుల్లో మీకున్నది 24 గంటలే. 36 గంటలు మీకేం దేవుడు ఇవ్వలేదు కదా! యూ బీయింగ్ ఎ సివిల్ సర్వెంట్. మరి 24 గంటలు వాటిని షెడ్యూల్ చేసుకోవాలి. దాంట్లో మనకి స్లీప్ ఉండాలి. కాసేపు మనకి ఫిజికల్ ఎక్సర్సైజ్‌లో ఏదో చేసుకోకపోతే మనం కొన్నాళ్ళకి పేషెంట్ అయిపోతాం. సో, మరి వీటన్నిటికి టైమ్ స్పెండ్ చేసుకోవాలన్నప్పుడు మీ టైమ్‌ని ఎంత ప్రాపర్‌గా ఆర్గనైజ్ చేసుకోవాలి. ఆ 100 ప్రాబ్లమ్స్‌లో 100 షెడ్యూల్స్‌లో నువ్వు వైస్‌గా పిక్ చేసుకోవాలి కదా! ఆ పికింగ్ నీకు ఎక్కడి నుంచి వస్తుంది? సీసాట్‌లో పిక్ చేయి. 40 క్వెషన్‌లు పిక్ చేయి. ప్రాపర్‌గా 40 క్వెషన్‌లు కరెక్ట్‌గా పిక్ చేసిన వాళ్ళు ఎగ్జామ్ కన్ఫర్మ్‌గా క్వాలిఫై అయిపోతారు. మీరు ఇందాక అన్నారు కదా! ఐఐటీ వాళ్ళు కూడా ఫెయిల్ అవుతున్నారు సార్ అంటే, యెస్ దే ఆర్ నాట్ పికింగ్ ఇట్. వాళ్ళేం చేస్తున్నారంటే కనపడిన క్వెషన్‌లో చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. దే ఫీల్ దట్
ఏ ఐఎమ్ ఎన్ ఐఐటియన్, ఐ నో ఎవ్రీథింగ్, ఐ విల్ సాల్వ్ ఇట్. With that overconfidence, they are picking all the questions which they are making them to failure. So strategy will be in two places. రైట్. టైమ్ మేనేజ్మెంట్ అండ్ ప్రయారిటీ ఆర్ వెరీ ఇంపార్టెంట్. 100%. సార్ ఇప్పుడు సీసాటే కాకుండా వేరే ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. లైక్ ఎస్ఎస్సి, సీజీఎల్ కానీ, బ్యాంక్ ఎగ్జామ్స్ కానీ. ఆర్ దీస్ ఆన్ ద సేమ్ లెవెల్? సీసాట్, ఎస్ఎస్సి, సీజీఎల్ ఆన్ ద సేమ్ లెవెల్ అంటారు. చాలామంది అలానే చేస్తారు. అంటే వాళ్ళు మ్యాథ్స్ ఫోకస్ ఎక్కువ ఉంటుంది కదా అక్కడ. ఎస్, ఎగ్జాక్ట్లీగా. ఇక్కడ బ్యాంకుకి ప్రిపేర్ అయిన స్టూడెంట్స్, ఎస్ఎస్సి ప్రిపేర్ అయిన స్టూడెంట్స్ ఎవరైనా సివిల్ సర్వీసెస్ వస్తే దే ఫీల్ దట్ మాకు ఇది నథింగ్, మేము ఎస్ఎస్సిలో చాలా చేసాం, మేము బ్యాంక్లో చాలా స్పీడ్ చేస్తాం తెలుసా. మాకు అక్కడ క్వశ్చన్కి ఇఫ్ యూ టేక్ ద బ్యాంక్ ఆర్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్, క్వశ్చన్ క్యారీస్ ఓన్లీ 36 seconds. ఇక్కడ మనకి 3 నిమిషాలు వస్తుంది ఆరాంగా. వాళ్ళు ఏమంటారంటే మేము చాలా ప్రిపేర్ అయ్యాం, చాలా స్పీడ్ ఉన్నాం మేము, సో ఇది మాకు 3 minutes, మేము చాలా ఈజీగా క్వాలిఫై అవుతూ ఉంటారు. థింగ్ ఏంటి అంటే ఈ రెండు సేమ్ కాదు. అసలు వే ఆఫ్ గివింగ్ ద క్వశ్చన్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. ఇక్కడ మీకు బ్యాంక్ ఎగ్జామ్స్లో క్యాలిక్యులేషన్ ఓరియంటెడ్గా ఒక పర్టికులర్ ఏరియాలో డీప్గా వెళ్ళి క్వశ్చన్స్ ఉంటాయి. అదే సివిల్ సర్వీసెస్లో ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఫండమెంటల్స్ ఉంటాయి, విచ్ ఆర్ నాట్ అవైలబుల్ ఇన్ సివిల్ అదర్ దాన్ సీసాట్, అంటే బ్యాంక్ ఎస్ఎస్సిలో ఉండవు. సో కాబట్టి ఏమనుకుంటారంటే ఆ స్ట్రాటజీ వేసుకొని మేము ఇంత ప్రిపేర్ అయ్యాం, అప్పట్లో నేనైతే మాకు 200 గంటల క్లాసులు చెప్పారు తెలుసా, ఏది అర్థమెటిక్ రీజనింగ్కే అనే ఆస్పెక్ట్లో స్టూడెంట్స్ వస్తారు. ఐ స్ట్రాంగ్లీ సే దట్ విల్ నాట్ వర్క్. ఎందుకంటే నేను బ్యాంక్ ఎస్ఎస్సి చాలా సంవత్సరాలు టీచ్ చేశాను, సివిల్స్ చాలా సంవత్సరాల నుంచి టీచ్ చేస్తున్నా. ఈ రెండు కూడా కంప్లీట్ డిఫరెంట్ బోర్డ్స్. ఏది సేమ్ అంటే నేను ఇందాక స్ట్రాటజీలో, ప్రిపరేషన్ స్ట్రాటజీలో బేసిక్స్, అప్లికేషన్ వర్క్షాప్స్ అన్నా కదా, ఈ బేసిక్ ఈజ్ సేమ్ ఫర్ ఆల్. వాళ్ళకి చెప్పిన అదే బేసిక్ ఉంటుంది. కాకపోతే అప్లికేషన్ అనేది మారిపోతుంది. అక్కడ ఏమవుతుంది అంటే క్యాలిక్యులేషన్ మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ మీరు తీసుకోండి సీసాట్లో దాదాపు క్యాలిక్యులేషన్ అనేది ఉండదు, నథింగ్ ఇట్ ఈస్. కాబట్టి ఏంటంటే ఆ స్ట్రాటజీ వేరు, ఈ స్ట్రాటజీ వేరు. డు నాట్ మిక్స్ మై డియర్ స్టూడెంట్. వెరీ నైస్. సార్ ఇప్పుడు ఈ సీసాట్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాసే వాళ్ళు దేర్ ఆర్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటారు, ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉంటారు, దెన్ డాక్టర్స్ ఉంటారు, నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉంటారు. ఐవ్ సీన్ పీపుల్ స్ట్రాటజైజ్. కొందరు నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఏంటంటే కాంప్రహెన్సివ్ ప్యాసేజెస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు, ఓన్లీ అవే చేస్తాము అని. అండ్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఏంటంటే మేము కాంప్రహెన్సివ్ ప్యాసేజ్ వదిలేస్తాం, ఓన్లీ మ్యాథ్సే చేస్తాం అంటారు. ఈజ్ దాట్ ది రైట్ స్ట్రాటజీ? సో ఇక్కడ కొన్ని పాయింట్స్ ఉంటాయండి. ఇప్పుడు రియల్ లైఫ్లో ఇప్పుడు నా కొడుకు ఒక స్కూల్కి జాయిన్ చేయాలి. సో నేను ఎప్పుడు కూడా నా కొడుకు బెస్ట్ ఇద్దాం అనుకుంటాను. కానీ ఈ స్కూల్లో తీసుకున్నప్పుడు 100% దిస్ ఈజ్ ద బెస్ట్ అనడానికి ఒక్క స్కూల్ కూడా ఉండదు. మీకు ప్రతి దాంట్లోనూ కొన్ని హైలైట్స్ కనబడతాయి, ప్రతి దాంట్లోనూ చిన్న చిన్న డ్రాబ్యాక్స్ కనబడతాయి. ఇప్పుడు నేను నా కొడుకు బెస్ట్ ఇవ్వాలనుకున్నప్పుడు ఈ స్కూల్ బెటరా అన్నప్పుడు రెండిట్లోనూ ప్రోస్ అండ్ కాన్స్ ఉన్నాయి. ఐ విల్ టేక్ ఎ డెసిషన్. ఈ డెసిషన్ 100% గ్యారంటీ అని ఎనీబడి కెన్ గ్యారంటీ ఇట్? లేదు. సో ఈ సీసాట్లో కూడా కాంప్రిహెన్షన్లోకి వెళ్ళేటప్పుడు ఇలాంటి అంబిగ్యూటీ ఉంటుంది. లైక్ ఇది కరెక్టా అంటే మీరు 90% రీసెర్చ్ చేసినప్పుడు మీకు ఇది కరెక్ట్ అనిపించవచ్చు, 91% వెళ్ళినప్పుడు ఇది కరెక్ట్ అయిపోవచ్చు. అంటే ఏమవుతుందంటే కాంప్రిహెన్షన్ చేయొద్దు అని నేను అన్నాను, అంటే దాన్ని తక్కువ అంచనా చెప్పట్లేదు, కానీ దీంట్లో స్టూడెంట్స్ ఫెయిల్ అవ్వడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. ఈ నాన్ మ్యాథ్స్ అన్నారు కదా మీరు, నాన్ మ్యాథ్స్ని కొంచెం మనం సెగ్రిగేట్ చేసుకుంటే ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్, కామర్స్ బ్యాక్గ్రౌండ్, బయాలజీ, సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు నాన్ మ్యాథ్స్. వీళ్ళందరికీ ఏం అలవాటు అంటే బుక్స్ చదివే అలవాటు ఎక్కువ, ఎందుకంటే థియరీ ఎక్కువ కదా. వీళ్ళు ఏంటంటే ఈ కాన్ఫిడెన్స్ తోటి మాకు ప్యాసేజెస్ అంటే నథింగ్, మేము చాలా బుక్స్ చదివేసాము అనే యాటిట్యూడ్ తోటి చేసేస్తారు. అసలు దీన్ని కాంప్రిహెన్షన్ అనుకున్న వాళ్ళు చేసే అనేది అలా అనుకోవడమే వాళ్ళు చేసే ఫస్ట్ తప్పు. ఇట్ ఈస్ నాట్ కాంప్రిహెన్షన్, ఇట్ ఈస్ రీజనింగ్. వీ హ్యావ్ ఏ టాపిక్ కాల్డ్ క్రిటికల్ రీజనింగ్ అక్కడ ఇస్తున్నాడు. అంటే క్రిటికల్ రీజనింగ్ అనేది ఎక్కడ వస్తుంది? మళ్ళీ మనకి అర్థమెటిక్ రీజనింగ్లో వస్తుంది. నా మ్యాథ్స్ అయితే ఏంటి, నాన్ మ్యాథ్స్ అయితే ఏంటి అది చేయడానికి? కాబట్టి నాన్ మ్యాథ్స్ వాళ్ళు అది చూస్ చేసుకోవడం ఈజ్ అ రాంగ్ పాలసీ. వేర్ హ్యాస్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్యాసేజెస్ని ఎగ్గొట్టడం అనేది ఐ డోంట్ సే దట్ ఇట్స్ అ రాంగ్ వన్. ఎందుకంటే దాంట్లో అంబిగ్యూటీ ఉంది, కరెక్ట్నెస్కి రాంగ్నెస్కి కొంచెం స్కోప్ ఉంది. కానీ అదే అర్థమెటిక్ రీజనింగ్లో ప్యూర్గా అంటే స్టూడెంట్స్ ఏదైతే కాంప్రిహెన్షన్ కాకుండా రిమైనింగ్ పార్ట్ అనుకుంటున్నారో, ఈ రిమైనింగ్ పార్ట్లో యాక్యురసీకి స్కోప్ ఎక్కువ ఉంది. కాబట్టి దే హ్యావ్ టు చూజ్ ఇట్. వైజ్ డెసిషన్ ఎప్పుడూ కూడా కాంప్రిహెన్షన్ కన్నా కూడా సివిల్ సర్వీసెస్లో, సీసాట్ ఎగ్జామ్లో రెగ్యులర్ క్వశ్చన్స్ చేయడమే వైజ్ డెసిషన్. అండ్ మోర్ క్వశ్చన్స్ కూడా దాని నుంచే వస్తాయి. విల్ గెట్ 53, 54 అట్ అరౌండ్ ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ కాంప్రిహెన్షన్, అర్థమెటిక్ రీజనింగ్ నుంచే.
కాబట్టి దట్ ఈస్ ఎ వైజ్ డెసిషన్. సార్ ఇప్పుడు కాంప్రహెన్సివ్ ప్యాసేజెస్ గురించి మాట్లాడతాం. కాంప్రహెన్సివ్ ప్యాసేజెస్‌కి మన ఇంగ్లీష్ స్కిల్స్‌కి ఏమైనా లింక్ ఉందంటారా? యాహ్! డెఫినెట్‌గా ఉంది. బట్ నాట్ 100%. It is a 40-50%. Like, so suppose if you say one small thing. So we have a concept called statements and assumptions, statements and inferences, statements and conclusions, nothing but inferences. Okay, we have arguments, assertion reasons, or cause and effect, etc. etc. These all are the topics available in critical reasoning. మీరు చెప్పిన ప్యాసేజెస్ అన్నారు కదా, ఈ ప్యాసేజ్‌లో కూడా అవే ఉంటాయి. అసర్షన్ రీజన్ అనే ఉంటుంది. సో, ఇప్పుడు నేను ఒక అర్థమెటిక్ ఫ్యాకల్టీగా నంబర్ సిస్టమ్ గురించి చెప్తాను. లేదంటే రేషియోస్ అనో, పర్సెంటేజ్ అనో, టైమ్ అండ్ వర్క్ అనో చెప్తాను. ఇది ఒక బౌండెడ్. నేను రీజనింగ్‌లోకెళ్ళి సపోజ్ నంబర్ సిరీస్ అనో, లెటర్ సిరీస్ అనో, కోడింగ్, డీకోడింగ్ అనో, క్లాక్సో, క్యాలెండర్సో లేకపోతే సిట్టింగ్ అనమాట ఒక లిమిటెడ్ సిలబస్. ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ ఎందుకు జరుగుతుంది అనే క్వెషన్‌కి నేను ఆన్సర్ చెప్పడానికి యాక్చువల్లీ ఐ యామ్ నాట్ ద రైట్ పర్సన్ టు డిస్కస్. ఇప్పుడు మీరన్న ఆ ప్యాసేజెస్‌ని 3 డిపార్ట్మెంట్స్ సమిష్టిగా కూర్చొని ఆన్సర్ చేయాలి. ఒకటి స్టేట్మెంట్ అండ్ అజంప్షన్ అంటే ఏంటి అనేది రీజనింగ్ ఫ్యాకల్టీగా నేను చెప్తా. అర్థమెటిక్ రీజనింగ్ ఫ్యాకల్టీగా. సో, అందులో ఇచ్చిన గ్లోబల్ వార్మింగ్ గురించో, లేపోతే వాట్ వి సే పావర్టీ ఆఫ్ ఇండియా గురించో, లేపోతే బిలో పావర్టీ లైన్‌లో ఎంతమందున్నారు, లేదంటే డిఫరెంట్ వాట్ వి సే మనకి డిసీజెస్ వస్తుంటాయి కదా! ర్యాంపెంట్ డిసీజెస్. వాటి గురించి మాట్లాడాలంటేనేమో జీఎస్ సంబంధించిన వాళ్ళు మాట్లాడాలి. అయితే ఈ మాట్లాడేటప్పుడు ఏమవుతుంది అంటే, ఒక వర్డ్ యొక్క మూడ్‌ని మనం తెలుసుకోవాలి. అంటే ప్యాసేజ్‌లో ఆథర్ యొక్క మూడ్ మనకు తెలియాలి. అంటే ఇప్పుడు కూలు, కోల్డ్ రెండిటిని కూడా మనం చాలా సార్లు సినోనిమ్స్‌లో వాడేస్తాం. చల్లగా ఉందని చెప్పాలంటే కూల్ అంటాం, కోల్డు అనేస్తాం. బట్ కానీ తేడా ఉంది. కూల్ మీన్స్ దట్ మేక్స్ మీ ప్లెజెంట్. కోల్డ్ మీన్స్ దట్ మేక్స్ మీ అన్‌ప్లెజెంట్. అంటే ఈ కూలు, కోల్డ్ మీనింగ్ సేమా కాదా అంటే యెస్. మామూలుగా అయితే చల్లగా ఉన్నాయి 2. డిఫరెన్స్ ఉందిగా కాంటెక్స్ట్‌లో. లేపోతే మూడ్ ఆఫ్ ద ప్యాసేజ్‌లో డిఫరెన్స్ ఉంటుంది కదా! అలాగే హాట్ టు వార్మ్ డిఫరెన్స్ ఉంది. వార్మ్ మీన్స్ ఐ ఫీల్ కంఫర్టబుల్. ఇట్ మేక్స్ మీ ప్లెజెంట్. హాట్ మీన్స్ మై ప్లెజెంట్‌నెస్ విల్ గోస్ ఔట్. సో, వి హావ్ టు నో దట్. అంటే ఆ మీనింగ్‌ని చెప్పాలి అంటే ఇట్ ఈస్ ద వర్క్ ఆఫ్ ద లాంగ్వేజ్. దట్స్ వై ఇట్ హాస్ సమ్ రిఫరెన్స్ విత్ ఇంగ్లీష్. సో, ఈ టాపిక్స్‌ని జనరల్‌గా రీజనింగ్ వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళు ఎవరు డీల్ చేయాలనేది ఎప్పుడూ కూడా మిలియన్ డాలర్ క్వెషనే. కాకపోతే ఎక్కువగా రీజనింగ్ వాళ్ళు లేకపోతే ఎక్కువగా ఇంగ్లీష్ వాళ్ళు చెప్పడానికి రీజన్ ఏంటంటే, మనకు అదర్ దాన్ సివిల్ సర్వీసెస్ ఇఫ్ యూ టేక్ బ్యాంక్ ఎగ్జామ్స్, బ్యాంక్‌లో కూడా ఉంటాయి క్రిటికల్ రీజనింగ్, అజంప్షన్స్, ఆర్గ్యుమెంట్స్ అన్నీ ఉంటాయి. కానీ అక్కడ ఏమవుతుందంటే ఒక లైన్, ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. లేదంటే మహా అయితే 2 స్టేట్మెంట్ ఇస్తాడు. ఒకటే ఇస్తాడు జనరల్‌గా. మనకొచ్చేసరికి ఏమవుతుందంటే ఒక ప్యాసేజ్ ఇస్తాడు. ఇంత ప్యాసేజ్‌ని నేను చదివి దాని మీనింగు, దాంట్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ యొక్క మూడ్‌ని నేను అర్థం చేసుకోవాలి అంటే, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ ద రీజనింగ్ ఫ్యాకల్టీ టు డూ దట్. దట్ ఈస్ ద జాబ్ ఆఫ్ ఇంగ్లీష్. కాబట్టి ఏంటంటే దిస్ విల్ బి థ్రోన్ టు ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్. సో, అదొక్కటే తప్ప ఇంగ్లీష్ తోటి మేజర్‌గా ఉందా అంటే ఇట్స్ నాట్. 3 డిపార్ట్మెంట్స్ దీంట్లో కంపల్సరీగా ఉండాలి. ఎందుకంటే గ్లోబల్ వార్మింగ్ గురించి చెప్పాలంటే ఇంగ్లీష్ చెప్పడానికి ఇంగ్లీష్ ఫ్యాకల్టీ కూడా ఇట్ ఇస్ నాట్ ద రైట్ టాపిక్. సో, కాబట్టి ఇది మూడిటికి రిలేటెడ్. రైట్ సార్. సార్ ఇప్పుడు ఆహ్, సిలబస్‌లో సీసాట్ సిలబస్‌లో బేసిక్ న్యూమరసీ ఉంది. ఆ బేసిక్ న్యూమరసీ అనేది డిఫైన్డ్‌గా లేదు. సో, వాట్ ఆర్ ది టాపిక్స్ దట్ వి నీడ్ టు ఫోకస్ ఆన్? అంటే చాలా ఉన్నప్పుడు చదవాలంటే కష్టం. డిఫైన్డ్‌గా ఇస్తే ఈజీ. కానీ డిఫైన్డ్‌గా లేనప్పుడు వాట్ ఆర్ ది ఇంపార్టెంట్ యాస్పెక్ట్స్ దట్ వి నీడ్ టు ఫోకస్ ఆన్? న్యూమరసీ అనే కాన్సెప్ట్ మనం జనరల్‌గా అబ్జర్వ్ చేస్తే న్యూమరికల్స్ అంటే తెలుసుగా నంబర్స్. బేసిక్ న్యూమరసీ నంబర్స్ మీద ప్రాబ్లమ్స్. నంబర్స్ మీద ప్రాబ్లమ్స్ అనేదాన్ని మనం ఇప్పుడు కాసేపు డైవర్సిఫైడ్‌గా అర్థం చేసుకుందాం. ఇప్పుడు నా సాలరీలో 50% మీకు ఇచ్చాను అనుకుందాం. ఇది న్యూమరసీయేగా. నా సాలరీ రూ. 1,00,000 అనుకుంటే దాంట్లో 50% 50,000 మీకు ఇచ్చాను. ఇది కొంచెం సింపుల్‌గా ఉంది. ఇప్పుడు కొంచెం కాంప్లెక్స్ చేశా. నా సాలరీ రూ. 77,000. దాంట్లో మీకు 28.57% ఇచ్చాను. ఇది కూడా న్యూమరసీయే. ఇది కూడా పర్సెంటేజ్‌లోనే. ఇది కూడా బేసిక్ న్యూమరసీలోనే వస్తుంది. సరే ఇవన్నీ ఎందుకు అనుకుంటే నా ఏజ్ ఎంత అని అడిగారు ఎవరో. ఓకే. వాళ్ళకి నేను 2 కాన్సెక్యూటివ్ ప్రైమ్ నంబర్స్‌ని మల్టిప్లై చేశాను. సో, ఆ వచ్చింది ఇలా నేనేదో ఒక రిలేషన్ చెప్తాను. ఇది కూడా న్యూమరసీయేగా. అంటే అటు నంబర్స్ మీద ఉండొచ్చు. లేపోతే బేసిక్ కాలిక్యులేషన్స్ మీద ఉండొచ్చు. బేసిక్ న్యూమరసీ అండి. ఈ వర్డ్ ఎక్కడ కనపడినా సరే కంప్లీట్ అర్థమెటిక్ ఉందని మనం అర్థం చేసుకోవాలి. కంప్లీట్ అర్థమెటిక్ అంటే నంబర్ సిస్టమ్‌తో మొదలుకొని నంబర్ సిస్టమ్, ఎల్‌సీఎం, హెచ్‌సీఎఫ్, రేషియోస్, ఏజెస్, పార్ట్నర్‌షిప్, యావరేజెస్, మిక్స్డ్ అండ్ అలిగేషన్, పర్సెంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, డేటా అనోటేషన్.
అండ్ పర్మిటేషన్స్, కాంబినేషన్స్ అండ్ ప్రాబబిలిటీ, మెన్సురేషన్. సో, ఇంకా కొంచెం డీప్‌గా వెళ్ళి ఇప్పటిదాకా మరి ఎప్పుడు టచ్ చేయలేదు గానీ, రేపు ఫ్యూచర్‌లో టచ్ చేస్తాడా అంటే జామెట్రీ, సర్డ్స్ అండ్ ఇండిసెస్, ట్రిగ్నామెట్రీ టచ్ చేసామని ఆశ్చర్యపోక్కర్లా. బికాజ్ న్యూమరసీ ట్రూ. వి హావ్ దట్ ఆల్సో. రైట్ సార్. సార్ ఇప్పుడు లాజికల్ రీజనింగ్ ఉంది. హ్మ్. బేసిక్ న్యూమరీస్ అయిపోయింది. ఇప్పుడు లాజికల్ రీజనింగ్ ఉంది. లాజికల్ రీజనింగ్ అంటే మనం అనుకుంటాం క్లాక్స్ లేకపోతే బ్లడ్ రిలేషన్స్ ఇవన్నీ అనుకుంటాం. కానీ ఓవర్ ది ఇయర్స్ ఇప్పుడు మొత్తం సిలాజిజం, దాని తర్వాత అసర్షన్ అండ్ రీజనింగ్ వీటన్నిటి మీద షిఫ్ట్ అయ్యాడు మొత్తం ఫోకస్ ఈసారిది. సో వీటికి స్ట్రాటజీ ఏముంటది అనుకుంటున్నారు? అంటే వాటన్నిటిని వదిలేయమంటున్నారా? క్యాలెండర్స్ ఏవైతే ఉన్నాయో క్యాలెండర్స్, బ్లడ్ రిలేషన్స్ వీటన్నిటిని వదిలేసి ఓన్లీ సిలాజిజం వీటన్నిటి మీద ఫోకస్ చేస్తే ఇస్ దట్ రైట్? ఐ విల్ సే వన్ థింగ్ టు యూ. యాక్చువల్‌గా మీరు ఒకసారి ప్రీవియస్ పేపర్స్ అన్నిటిని మనం స్టడీ చేస్తే ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ ఒక నంబర్ సీరీస్ క్వెషన్ ఇస్తున్నాడు. ఎవ్రీ ఇయర్ ఒక లెటర్ సీరీస్. ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ ఒక నంబర్ సీరీస్ క్వెషన్ లెటర్ సీరీస్ ఇస్తున్నాడు. ఎనాలజీ ఆడ్ మన్ ఔట్ యాక్చువల్‌గా ఎప్పుడు ఇచ్చేవాడు కాదు. లాస్ట్ 2 ఇయర్స్‌లో ఒక ఎనాలజీ క్వెషన్, ఒక ఆడ్ మన్ ఔట్ క్వెషన్ ఇచ్చాడు. అది లాస్ట్ 2 ఇయర్సే ఇచ్చాడు. అంతకుముందు దాదాపు ఇవ్వల. గత 10 ఏళ్ళు మీరు తీసుకుంటే. కోడింగ్, డీకోడింగ్ ఎవ్రీ ఇయర్ కన్సిస్టెంట్‌గా ఒక క్వెషన్ వస్తుంది. క్లాక్స్ మీరు అబ్జర్వ్ చేస్తే ఎవ్రీ ఇయర్ కన్సిస్టెంట్‌గా ఒక క్వెషన్ లేదా 2 క్వెషన్‌లు వస్తున్నాయి. క్యాలెండర్స్ కూడా సేమ్ 1 గాని, 2 గాని వస్తున్నాయి. ఈ బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్స్ కూడా వస్తున్నాయి. ఇప్పుడు మనం చూడాల్సిన పాయింట్ ఏంటి అంటే, సో అర్థమెటిక్‌లో వచ్చే నంబర్ సిస్టమ్ అనే కాన్సెప్ట్‌ని పక్కన పెడితే, పర్ముటేషన్స్, కాంబినేషన్స్ అనే టాపిక్‌ని పక్కన పెడితే, మీరు రీజనింగ్ యాస్పెక్ట్‌లో మాట్లాడుతున్నారు కాబట్టి, కొన్ని టాపిక్స్ గురించి మనం మాట్లాడుకుందాం. సీటింగ్ అరేంజ్‌మెంట్, పజిల్స్, ర్యాంకింగ్ టెస్ట్, సిలాయిజం, డైరెక్షన్స్‌లో రూటింగ్ బేస్డ్ ప్రాబ్లమ్స్, తర్వాత డేటా సఫిషియన్సీ. ఈ 4 టాపిక్స్ మీద ఫోకస్ జరుగుతోంది. దట్ ఈస్ ట్రూ. అంటే మీరు అన్నారు కదా సిలాయిజం. యెస్, దాని మీద ఫోకస్ జరుగుతోంది. ఇప్పుడు దీనికి ఒక రీజన్ మనం మాట్లాడుకుందాం. మీరు మళ్ళీ అబ్జర్వ్ చేయండి. డైరెక్షన్స్ అన్నా నేను. డైరెక్షన్స్‌లో రూటింగ్ బేస్డ్ ప్రాబ్లమ్స్. అంటే వీటికి ఒక రీజన్ ఏంటి అంటే సిలాయిజంని ఇలాగే చేయాలి అనడానికి మేము కొంచెం అల్గారిథం చెప్తాం అనేది వాస్తవమే కానీ, అది కాకుండా దానికి షార్ట్ కట్స్ ఏమని చెప్పగలరా? షార్ట్ కట్ లేదు. పోనీ సీటింగ్ అరేంజ్‌మెంట్ పజిల్స్‌కి అసలు షార్ట్ కట్ అనే మాటకి అసలు అర్థం ఉంటుందా అక్కడ? లేదు. లేదు, డేటా సఫిషియన్సీ అన్నాను. దీంట్లో ఒక షార్ట్ కట్‌కి స్కోప్ ఉందా? లేదు. డైరెక్షన్స్‌లో షార్ట్ కట్‌కి స్కోప్ ఉంది. సో, మ్యాప్ గీసి చేయొచ్చు. మ్యాప్ గీయకుండా కూడా క్వెషన్స్ చేయొచ్చు. చాలా క్వెషన్స్. మ్యాప్ గీయకుండా చేసేది షార్ట్ కట్. మరి మ్యాప్ గీస్తేనే కదా మైండ్‌లో కూడా ఒక మ్యాప్ క్రియేట్ అయ్యేది. ఎగ్జామినర్ ఇంటెన్షను మీ చేత ఎక్కువ మార్కులు తెప్పిద్దాము, మీకు డైరెక్షన్స్ నేర్పిద్దాము, మీకు నంబర్ సిరీస్ నేర్పిద్దాము. రేపు మీరు ఐపీఎస్ ఆఫీసర్ అయిన తర్వాత మీ కిందున్న సబార్డినేట్స్ అందరికీ నంబర్ సిరీస్ నేర్పిస్తారని కాదు కదా! ఇంటెన్షన్ ఈస్ ఎక్స్‌పాన్షన్ ఆఫ్ ద బ్రెయిన్. రియల్లీ యువర్ బ్రెయిన్ ఈస్ ఎక్స్‌పాండెడ్ ఆర్ నాట్. సో, అనేది కదా మన కాన్సెప్టు. అలాంటప్పుడు ఒక డైరెక్షన్స్‌లో ఉన్న ఒక షార్ట్ కట్‌ని అంటే నేను ఒక డైరెక్షన్‌లో సపోజ్ ఒక షార్ట్ కట్ క్రియేట్ చేసి, అది మీకు చెప్పేస్తే, మీరు ఎగ్జామ్‌లో రాసేస్తే, మీ మైండ్‌ని ఎక్కడ నేను కాలిక్యులేట్ చేశాను? దట్ ఈస్ ద రీజన్ ఐ డోంట్ వాంట్ దట్. ఓకే. నేను మ్యాపింగ్ మాత్రమే వచ్చే విధంగా గీస్తా. ఖచ్చితంగా మీరు ఎగ్జామ్‌లో మ్యాపింగ్ విధంగా గీస్తేనే మీకు ఆన్సర్ వస్తుంది. మీకు ఆన్సర్ వచ్చింది అంటే మీ మైండ్‌లో ఆ కాన్సెప్ట్ ఉంది. అంటే ఆ థింకింగ్ క్యాపబిలిటీ మీ మైండ్‌లో ఉంది. సో, ఇప్పుడు ఈ టాపిక్స్ మీద సిలాయిజం మీద లేపోతే ఈ వాట్ డు వి సే బ్లడ్ రిలేషన్స్ కావచ్చు, లేపోతే సీటింగ్ అరేంజ్‌మెంట్ పజిల్స్, ర్యాంకింగ్ టెస్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే ర్యాంకింగ్ టెస్ట్ కూడా బాగా ఇంపార్టెన్స్ పెరుగుతోంది. డేటా సఫిషియన్సీ పెరుగుతోంది. అటు డైరెక్షన్స్‌లో మ్యాపింగ్ పెరుగుతోంది. దానికి రీజన్స్ ఏంటంటే ఇవి ఎవరు వీటికి షార్ట్ కట్స్ చెప్పలేరు. క్రియేట్ చేయలేరు. కాబట్టి వీటి మీద క్వెషన్స్ ఇస్తే ఐ కెన్ అసెస్ యువర్ ఒరిజినల్ టాలెంట్ దాన్ ద టాలెంట్ ఆఫ్ సమ్ అదర్ ఫ్యాకల్టీ లైక్ మీ. ట్రూ సార్. రైట్ సార్. సార్ ఇప్పుడు ఇందాక పర్మ్యూటేషన్స్ అండ్ కాంబినేషన్స్ గురించి మాట్లాడుకున్నాం. ప్రీవియస్ ఇయర్స్ నుండి చూస్తే చాలా తక్కువ క్వెషన్స్ వచ్చాయి. సడెన్‌గా ఒక్కసారికి ఆ నంబర్ ఆఫ్ క్వెషన్స్ అనేది పెరిగిపోయాయి. ఎవరైనా ఇప్పుడు పేపర్ ఓపెన్ చేయంగానే సడెన్‌గా పర్మ్యూటేషన్, కాంబినేషన్ కనిపిస్తున్నాయి. ఎవరైతే ఎగ్జాక్ట్‌లీ. దాన్ని వదిలేస్తున్నారో ఇప్పుడు వదిలేసే ఛాన్స్ కూడా లేదు. ఛాన్స్ చాలా తక్కువ ఉంది. అవును, ఆ! వాస్తవం. సో, ఇప్పుడు పర్మ్యూటేషన్స్, కాంబినేషన్స్‌ని ఎలా ప్రిపేర్ అయితే బెటర్ అంటారు? సో, ఇట్స్ నాట్ ఎ ఈజీ వే టు అండర్‌స్టాండ్ పర్మ్యూటేషన్స్, కాంబినేషన్స్. దాని ఫండమెంటల్ ఉంటేనే అవుతుంది. అవుతుంది. సో, వాట్ ఈస్ ద రైట్ స్ట్రాటజీ అంటారు మీరు దానికి? యెస్. ఒక పాయింట్ చెప్తానండి. ఇది ఎగ్జామ్‌లో ఎందుకు ఇస్తాడు అనేది ముందు మనం నేర్చుకుందాం. తెలుసుకుందాం. ఇప్పుడు మనకి ఒక గవర్నమెంట్ లేదంటే ఒక ఆర్‌బీఐ ఉంది. ఒకప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఆర్‌బీఐ గవర్నర్స్ ఎక్కువగా సివిల్ సర్వెంట్స్‌ని ఇచ్చేవాళ్ళు. అంటే ఆఫ్‌కోర్స్ అదేమి రూల్ కాదు. ఇప్పుడు ఇవ్వట్లేదు కూడా. బట్ చాలా కాలం అది నడిచింది. భారతదేశంలో ఏ పెద్ద ఆర్గనైజేషన్ తీసుకున్నా దానికి రేపు ఫ్యూచర్‌లో ఒక కెప్టెన్‌గా అంటే ఒక చైర్మన్‌గా కావచ్చు, ఒక డైరెక్టర్ కావచ్చు పెట్టాలనుకున్నప్పుడు సివిల్ సర్వెంట్స్‌కి ప్రయారిటీ ఇస్తారండి. సివిల్ సర్వెంట్‌కి ప్రయారిటీ ఇచ్చినప్పుడు ఇప్పుడు నేను రెపో రేట్ పెంచినప్పుడు ఎన్ని రకాల కాన్సిక్వెన్సెస్ ఉంటాయి అనేది నా మైండ్‌లో ఉంటే, అప్పుడు నేనేం చేస్తానంటే దానికి కరస్పాండింగ్‌గా నేను ఏవేవి జరగడానికి స్కోప్ ఉన్నాయి,
ఆర్బీఐగా నేనేం తీసుకుంటున్నాను, సెబీగా వీళ్ళేం తీసుకుంటున్నారు, ఫైనాన్స్ మినిస్టర్గా వాళ్ళేం తీసుకుంటున్నారు, వీటి అన్నిటికంటే ఐఆర్డీఏగా వీళ్ళేం తీసుకుంటున్నారు, అసలు మామూలుగా బ్యాంక్స్ ఎలాంటి స్ట్రాటజీలో ఉన్నాయి, పబ్లిక్ ఎలాంటి ఆలోచనలో ఉన్నారు. ఈ ఇన్నిటిని కలిపి బోలెడు పర్మిటేషన్స్ కాంబినేషన్స్ వస్తాయి. వీటిలోంచి కరెక్ట్గా మీరు పిక్ చేసుకోవాలి. మీరు పిక్ చేసుకున్న దాంట్లో రెడెండెన్సీ ఉండకూడదు, డూప్లికేట్స్. అట్ ద సేమ్ టైమ్ యూ షుడ్ నాట్ లీవ్ సమ్ కేసెస్. ఇక్కడ మీకు ఎప్పుడైతే ఎన్ని రకాలుగా ఆలోచిస్తున్నారు అనే మాట, ఎన్ని రకాలు అనే మాట మాట్లాడారంటే అది పర్మిటేషన్ కాంబినేషన్. అంటే ఇప్పుడు మీకు ఇది లేకుండా వర్కౌట్ కాదు ప్రాక్టికల్‌గా. ఇది కావాలి. సో, ఒకటి. రెండోది, ఎప్పుడూ కూడా మ్యాథ్స్ అనే సబ్జెక్ట్‌ని ఒక బేయిస్ థియరమ్, ఒక రివర్స్ బేయిస్ థియరమ్, అంటే ఇప్పుడు నేను పర్మిటేషన్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి దాంట్లో మాట్లాడుతున్నాను. ఇలా మీరు మాట్లాడినప్పుడు మీ మైండ్ ఎప్పుడూ స్టిక్ ఆన్ అయిపోతుంది. ఇలా ఇస్తే ఇలా చేయాలి, ఇలా ఇస్తే ఇలా చేయాలి అనేది. ఈ బేయిస్ థియరమ్, రివర్స్ బేయిస్ థియరమ్ మరి బైపీసీ వాళ్ళకి ఎవరు చెప్తారు? చెప్పరు. పోనీ ఇప్పుడు నేను క్లాస్‌లో కూర్చోబెట్టి చెప్దాము అంటే అంత వినేంత టైము, దానికి చాలా టైం స్పెండ్ చేయాలి. స్టూడెంట్స్ చేత చాలా ప్రాక్టీస్ చేయించాలి. నాకైతే నేను ఇప్పటిదాకా ఏ స్టూడెంట్‌కి కూడా బేయిస్ థియరమ్, రివర్స్ బేయిస్ థియరమ్ చెప్పలా. కానీ పర్మిటేషన్స్, కాంబినేషన్స్ అన్నీ చేయించేసాను. అంటే థింగ్ ఏంటి అంటే ఎన్ని రకాలుగా ఆలోచించొచ్చు. మనం క్వెషన్ చదువుతూనే మన మైండ్‌లోకి ఇలా ఉంది, ఇలా ఉంది, ఇలా ఉంది. ఇప్పుడు నేనే వెళ్ళి ఒక కలెక్టర్ దగ్గరికెళ్ళి, సార్ ఇలా నాకు ప్రాబ్లమ్ వచ్చిందని నేను చెప్పేటప్పుడు, చెప్తూ ఉంటున్నప్పుడే వాళ్ళ మైండ్‌లోకి ప్రోస్ అండ్ కాన్స్ మొత్తం కనపడి ఉండాలి. నేను చెప్పే దాంట్లో డిగ్రీ ఆఫ్ ట్రూత్ ఎంత ఉండాలి? ఎంత ఫాల్సిటీ ఉంటుంది? ఆ మొత్తాన్ని అక్కడ ఆలోచించాలి గదా! అంటే ఎన్ని కేసెస్ ఉంటాయని తను ఎక్స్‌ప్లోర్ చేయాలి గదా! ఒక పర్ముటేషన్, కాంబినేషన్ ప్రాబ్లమ్ చదివేటప్పుడు కూడా క్వెషన్ చదివేటప్పుడే ఓకే. ఇలా అడుగుతున్నాడు. ఓకే. అంటే ఇవి మిస్ అయిపోయాయి. ఓకే. ఇవొచ్చాయి. ఓకే. మళ్ళీ ఈ కండిషన్ పెట్టాడు. అంటే ఇవి వెళ్ళిపోతున్నాయి. అంటే వాళ్ళ మైండ్‌లోకి ఆ పిక్చర్ కనపడాలి. ఆ పిక్చర్ కనపడడం ఇంటెన్షన్ అండి. అక్కడ కూడా నేనైతే ఇందాక చెప్పా గదా! ప్రిపరేషన్ స్ట్రాటజీలో ద సేమ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఇఫ్ యూ అప్లై ఫర్ పర్ముటేషన్స్, కాంబినేషన్స్ యూ కెన్ ఎక్సెల్ ఇన్ ఇట్. అంటే బేసిక్స్ చెప్దాం. బేసిక్స్ నేర్చుకుందాం. అసలు పర్ముటేషన్ అంటే ఏంటి? కాంబినేషన్ అంటే ఏంటి? పర్ముటేషన్ నుంచి కాంబినేషన్స్ ఎలాగా? కాంబినేషన్స్ నుంచి పర్ముటేషన్స్ ఎలాగా? ఇక్కడ థింగ్ ఏంటంటే చాలామంది కాంబినేషన్స్ నుంచి పర్ముటేషన్స్ నేర్చుకుంటారు. వాళ్ళకది బానే ఉంటుంది. ఒక సర్టెన్ లెవెల్ వరకు. ఇక్కడ ఎగ్జామ్‌లో పర్ముటేషన్స్ నుంచి కాంబినేషన్స్ కూడా ఇస్తాడు కొన్నిసార్లు. అక్కడ స్టూడెంట్స్ పర్ముటేషన్ నుంచి కాంబినేషన్‌కి ఎలా కన్వర్ట్ చేయాలో తెలీదు. అక్కడ దెబ్బతింటారు. సో, డిస్ట్రిబ్యూషన్స్ అవి వస్తాయి. అవేంటంటే ఒక స్ట్రాటజిక్‌గా నేర్చుకోవాలండి. నేర్చుకునేటప్పుడు మాత్రమే ఒక వ్యూతో వెళ్ళాలి. అంటే బేసిక్స్ నేర్చుకొని ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అగ్రెసివ్‌గా ఇస్తున్నాడు కాబట్టి ఎక్కువ క్వెషన్సే ఉన్నాయి మనకి. ఆ మంచి క్వెషన్స్ సాల్వ్ చేస్తే వి విల్ డెఫినెట్‌లీ క్రాక్ ఇట్. ట్రూ సార్. సార్ ఇప్పుడు మనం అన్నిటి గురించి మాట్లాడుకుందాం. బేసిక్ న్యూమరసీ గురించి మాట్లాడుకున్నాం, రీజనింగ్ గురించి మాట్లాడుకున్నాం, పర్మ్యూటేషన్స్, కాంబినేషన్స్ గురించి మాట్లాడుకున్నాం. దేర్ ఆర్ ఫ్యూ సెట్ ఆఫ్ క్వెషన్స్. ఎందులో అయితే క్వెషన్స్ అడుగుతాడు. వెయిటేజ్. హైయెస్ట్ వెయిటేజ్ ఎలా అంటే ఏమడుగుతాడంటే ది నంబర్ ఆఫ్ జీరోస్, ఎండింగ్‌కి ఏ నంబర్ ఆఫ్ జీరోస్ ఉంటాయి. లేకపోతే స్క్వేర్ ఇస్తాడు. స్క్వేర్ ఇచ్చి వాట్ ఈస్ ద యూనిట్స్ ప్లేస్ అని అడుగుతాడు. అవును. అంటే ఇప్పుడు జనరల్ ప్రాక్టికల్‌గా చేయాలంటే ఇట్స్ టైమ్ టేకింగ్ ప్రాసెస్. అవునండి. సో, దీనికి ఎలా ప్రిపేర్ అవుతారండి? అంటే చూడంగానే అనిపిస్తది అరే! ఓవర్‌వెల్మింగ్‌గా ఉంటది క్వెషన్ చూడంగానే. ఈ యెస్. క్వెషన్ ఎగ్జాక్ట్‌లీ. సాల్వ్ చేయాలా అనిపిస్తే యెస్. ఎగ్జాక్ట్‌లీ. ఇక్కడ రెండండి. ఇప్పుడు మీరన్న దాంట్లో నంబర్ ఆఫ్ జీరోస్ అన్నారు. లేదంటే హైయెస్ట్ పవర్ ఎంత అని ఒక క్వెషన్ ఉంటుంది. హైయెస్ట్ పవర్ ఎంత అనే క్వెషన్స్‌లోంచే ఈ నంబర్ ఆఫ్ జీరోస్ అనే కాన్సెప్ట్ రిలీజ్ అవుతుంది. లేకపోతే మీరన్న దాంట్లో యూనిట్స్ ప్లేసెస్ ఏంటి? లేదంటే ఒక పెద్ద లార్జ్ నంబర్, ఒక సపోజ్ 97 పవర్ 2347 లాంటి నంబర్ ఇచ్చి దీని యూనిట్స్ ప్లేస్ ఎంత అనంగానే స్టూడెంట్ బ్లాంక్ అయిపోతాడు. 97 పవర్ ఏంటి? ఓకే. నేను 2 పవర్ చేయమంటేనే వాళ్ళు చెప్పిన 2437 నేను చేయలేను. ఇది ఎలా వస్తుందని బ్లాంక్ అవుతాడు. ఇక్కడ ఎగ్జామ్ హాల్‌లోనే దీన్ని గనక థింక్ చేస్తే ఒక రకంగా కొంచెం కష్టమైనదే. కానీ ప్రిపరేషన్ గనక ఒక్కసారి రూమ్‌లో ముందు చేస్తే ఇవన్నీ ఎలా ఉంటాయంటేనండి, ఇప్పుడు మీరన్న రిమైండర్స్ ఉంది. రిమైండర్స్‌కి ఒక ఫండమెంటల్ కాన్సెప్ట్ ఉంటుంది. ఆ ఫండమెంటల్ థీరమ్. ఆ థీరమ్ ఒకటి నేర్చుకున్న వాళ్ళు రిమైండర్స్‌లో ఏ క్వెషన్ ఇచ్చినా చేసేయొచ్చు. అంటే కాన్ఫిడెంట్‌గా వాటెవర్ ఇస్ ద బేస్ దట్ యూ గివ్, వాటెవర్ ఇస్ ద పవర్ యూ గివ్. ఓకే. సో, వాటెవర్ ద నంబర్ దట్ యూ విల్ డివైడ్, ఐయామ్ రెడీ టు గివ్ ద రిమైండర్ అని కాన్ఫిడెంట్‌గా చెప్పొచ్చు. ఒక చిన్న థీరమ్ ఉంటుంది. అది ఒక చిన్న థీరమ్. ఇంకా మీరు అడిగిన యూనిట్స్ ప్లేస్ అన్నారు కదా! అసలు యూనిట్స్ ప్లేస్ అయితే ఎలా ఉంటుంది అంటే, ఒక బేసిక్ క్వెషన్ క్లాస్‌లో రాసినప్పుడు స్టూడెంట్ మైండ్ సెట్టు అది చూడగానే గుండె ఇక్కడి నుంచి మోకాల్లోకి వెళ్ళిపోతుంది. సో, వెళ్ళిపోతుంది. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళ చేతే ఒక అరగంట తర్వాత ఆ క్వెషన్ చేయించినప్పుడు, ఆ గుండెగా మోకాల్లోంచి బ్రెయిన్‌లోకెళ్ళిపోతుంది. ఇక్కడ ఆగదది. అంటే అంత ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. సో, అంటే మీరన్న ఈ కాన్సెప్ట్‌లో యూనిట్స్ ప్లేస్ అనేది ఇట్స్ ప్యూర్‌లీ అన్ అనాలిసిస్ అండి.
ఇప్పుడు నేను 11 అనే నెంబర్ తీసుకొని 11 పవర్ 1 అన్నా యూనిట్స్ ప్లస్ 1 వస్తుంది. 11 స్క్వేర్ 121 1 వస్తుంది. 11 పవర్ 3 1331 అన్నా 1 వస్తుంది. అంటే ఇప్పుడు నాకు 11 పవర్ కాకుండా 121 పవర్ 3743127 ఎంత పెద్ద నెంబర్ వచ్చుకోండి యూనిట్స్ ప్లస్ 1. ఇక్కడ నేను ఆన్సర్ చెప్పడానికి నేనే థీరం వాడాను? జస్ట్ ఒక అనలైజ్ చేశాను. ఇప్పుడు ఇలాంటి క్వెషన్ ఒకటి ఇస్తున్నాడు అని తెలిసినప్పుడు స్టూడెంట్స్ అసలు ఫ్యాకల్టీని కూడా కలవకుండా సరదాగా ఓకే 1 అనేది ఎప్పుడు 1 వస్తుంది అని వాళ్ళందరూ వాళ్ళే ఇప్పుడు నేను చెప్పినట్టుగా చేసుకోవచ్చుగా. ఇప్పుడు 12 ఉంది. 12 స్క్వేర్ అంటే 144 4 యూనిట్స్ ప్లేస్ మారింది. 12 క్యూబ్ అంటే 12 పవర్ 4 అంటే ఓకే. అంటే ఇక్కడ మారుతోంది. ఎక్కడ మారుతోంది అనేది ఒక్కసారి వాళ్ళ పేపర్ మీద రాసుకుంటే వాళ్ళకి ఆన్సర్‌లు వచ్చేస్తాయండి. ఇక్కడ పీరియాడిసిటీ అనే ఒక కాన్సెప్ట్ ఉందండి. ఈ పీరియాడిసిటీ అనే కాన్సెప్ట్‌ని లెటర్ సీరీస్‌లో కూడా వాడాలి. కానీ స్టూడెంట్ వాడడు. లెటర్ సీరీస్‌ని ఒక వేరే రకంగా చేస్తాడు. ఈ పీరియాడిసిటీ అనే కాన్సెప్ట్ మనకి ఎక్కడ పడితే అక్కడ వస్తుందండి. ఈ సీసాట్‌లో పీరియాడిసిటీ అనే కాన్సెప్ట్ చాలా రెగ్యులర్. ఎన్నాళ్ళ తర్వాత రిపీట్ అవుతుందో చెప్పండి అని అడుగుతాడు. దాన్ని బట్టి క్వెషన్ చేయాలి. దీన్ని ఈ పీరియాడిసిటీ అనే కాన్సెప్ట్‌ని అక్రాస్ ద నేషన్ డిఫరెంట్ ఎగ్జామ్స్‌లో డిఫరెంట్ స్టైల్స్‌లో అడుగుతున్నాడు. స్టిల్ ఎవరు ప్రిపేర్ అవ్వట్లేదు. అసలు పీరియాడిసిటీ అంటేనే వాళ్ళకి పీరియాడిసిటీ అంటే ఏంటి? అంటే మేము కెమిస్ట్రీలో సార్ అటామిక్ స్ట్రక్చర్ అవన్నీ అంత నేర్చుకోలేదు సార్ అని విరిగిన మాటకి అక్కడికి వెళ్ళిపోతున్నాడే కానీ ఇక్కడ నేర్చుకోవట్లేదు. ఇక్కడ నేర్చుకుంటే ఒక్కసారి పీరియాడిసిటీ నేర్చుకుంటారండి రిమైండర్స్ అయిపోతాయి. యూనిట్స్ ప్లేసెస్ అయిపోతాయి. లెటర్ సీరీస్‌లో ఉన్న మంచి క్వెషన్స్ అయిపోతాయి. అంటే 3 చోట్లకి ఇదే కాన్సెప్ట్. ఆ పీరియాడిసిటీ నేర్చుకుంటే ఇవి అయిపోతాయి. ఇప్పుడు హైయెస్ట్ పవర్ కావాలంటే అసలు హైయెస్ట్ పవర్ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు మల్టిప్లికేషన్ ఒక టేబుల్ రాస్తే ఎలా వస్తుందనే పాయింట్ మనకు తెలిస్తే మొత్తం కాన్సెప్ట్ ఆఫ్ హైయెస్ట్ పవర్ ఎగిరిపోతుంది. హైయెస్ట్ పవర్ వచ్చిన ఎవరికైనా సరే నంబర్ ఆఫ్ జీరోస్ ఎట్ అనేది అసలు క్వెషనే కాదు. ఎందుకంటే దాంట్లో ఇది ఒక చిన్న సబ్ టాపిక్ అంతే. కాబట్టి అది చాలా ఈజీగా వెళ్ళిపోతుంది. అంటే ఇట్స్ ఆల్ అబౌట్ హౌ ద బేసిక్ యూ లెర్న్డ్. హౌ మచ్ యు ఆర్ స్ట్రాంగ్ ఇన్ బేసిక్స్. దట్ ఈస్ చాలా ఇంపార్టెంట్. అది చాలా ఇంపార్టెంట్. వైటల్ రోల్ ప్లే చేస్తుంది. ఇప్పుడు మీరు అన్న క్వెషన్స్ అన్నీ కూడా 2 ఫేజ్‌లో మనం తీసుకుంటే ఒక నంబర్ ఇచ్చి దీని యూనిట్స్ ప్లేస్ ఏంటి అనే రోజులు అయిపోయాయండి. ఒక నంబర్‌కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయనే రోజు అయిపోయింది. ఇప్పుడు ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయని అదే ఒక క్వెషన్‌ని వేరే కాన్సెప్ట్‌లో మిక్స్ చేసి క్వెషన్ అడిగితే స్టూడెంట్స్‌కి ఫీజు ఎగిరిపోతుంది బేసిక్‌గా. బట్ వేరే కాన్సెప్ట్‌తో మిక్స్ చేస్తున్నాడు. ఇప్పటికీ అదే కాన్సెప్ట్. ఆ బేసిక్ ఆ ఇంటర్ రిలేషన్, ఆ ఇంటర్ లింకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు అల్టిమేట్ అండి. సీసాట్ పేపర్‌లో ఒక టాపిక్‌ని ఇంకో టాపిక్‌తో మిక్స్ చేయడం రావాలి మనకి. నేను క్లాక్స్ నేర్చుకుంటున్నాను. ఇది క్లాక్సే. ఇది క్యాలెండర్స్ నేర్చుకున్నాను. క్యాలెండర్సే అనుకున్న వాళ్ళు సీసాట్ క్లియర్ చేయరు. నేను క్యాలెండర్స్ నేర్చుకున్నాను. క్యాలెండర్‌లో రిమైండర్ అనే మాత్రం రిమైండర్ అనే మాట వినపడంగానే నా మైండ్‌లోకి వెంటనే నెంబర్ సిస్టమ్‌లో రిమైండర్స్ నేర్చుకున్నాను. దానికి దీనికి సంబంధం ఏంటి? సో, యూనిట్స్ ప్లేసెస్‌లో పీరియాడిసిటీ అనే మాట వినపడంగానే ఏ టు జెడ్ 26 ఆల్ఫాబెట్స్ అన్నారు. 27తో మళ్ళీ ఏనే అంటున్నారు. అంటే ఇది రిపీట్ అవుతుందంటే ఇది పీరియాడిసిటీ కదా! అక్కడ కాన్సెప్ట్ ఇక్కడ కాన్సెప్ట్ సంబంధం ఏంటని వాళ్ళు వెతకాలి. స్టూడెంట్ ఎప్పుడైతే ఇంటర్‌రిలేటెడ్‌గా నేర్చుకుంటాడో అసలు వాళ్ళకి ఎగ్జామ్ క్లియర్ చేయడం అనేది నథింగ్ అండి. ఇట్ ఈస్ వెరీ సింపుల్ టాస్క్. రైట్ సార్. అన్ని క్వెషన్స్ అంటే ఆ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ వాడి అన్ని క్వెషన్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేశారు. దట్ ఈస్ ట్రూలీ ఎన్‌లైటనింగ్ సార్. థాంక్ యూ ఫర్ ఆన్సరింగ్ ఆల్ మై క్వెషన్స్. సార్, బిఫోర్ వి ఎండ్ ది పాడ్‌కాస్ట్ మీరు స్టూడెంట్స్‌కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా సార్? స్టూడెంట్స్ చెప్పడం అంటే బేసిక్‌గా నేను చెప్పే పాయింట్ ఏంటంటే, సో, బేసిక్స్ స్ట్రాంగ్‌గా ఉండండి. సో, ఒక టాపిక్‌లోకి ఎంటర్ అయిన తర్వాత ఇఫ్ యూ వాంట్ టు ప్రిపేర్ ఫర్ సివిల్ సర్వీసెస్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు క్రాక్ ఇట్, నెవర్ డిపెండ్ ఆన్ మోడల్స్. Okay, concept one, never ever depend on models. So sir, I have prepared profit and loss. Sir, I have nearly 14 models I have prepared, sir. I thought I can clear the exam. Don't think like that. Rely on the basics purely, and based on that, whatever is the question that he gives, you should be in a state to convert your concept, core concept, into that question, and you can work it out. And second one is interrelate the concepts. Once you learn a concept, the concept where I can apply, immediately you think of it. Don't learn any concept without thinking the application of it. If you think like that, if you start like that, automatically you will disqualify the examination. Okay, so that basics part focus more and more, and PYQs are very important. Yes, sir. That are all the questions that I wanted to ask. Thank you so much for the time, sir. Thank you.